కరీంనగర్ జిల్లాలో వానాకాలం సాగుకు రైతులు రెడీ అవుతున్నారు. ఈసారి సకాలంలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉండడంతో సాగుకు ఏర్పాట్లలో అన్నదాతలు బిజీగా ఉన్నారు. జిల్లాలో ఎక్కువగా వరితో పాటు పత్తి, పప్పు దినుసులు సాగు చేస్తుంటారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వానాకాలం సాగుకు కరీంనగర్ జిల్లా రైతాంగం సిద్ధమవుతుంది. ఎక్కడ చూసినా కూడా ట్రాక్టర్లతోటి దుక్కులు దున్నుకుంటున్న దృశ్యాలు కరీంనగర్ జిల్లాలో కనిపిస్తున్నాయి. చూడొచ్చు, మనం కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి దగ్గర ఒక పత్తి చేను సిద్ధం చేసేందుకు ట్రాక్టర్ తోటి భూమిని దున్నుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఇట్లాంటి మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల పత్తి పండించే రైతులు ఈ దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. సాధారణంగా రోని కార్తెలోనే మనకు మట్టిలోనే, అంటే వర్షం కురవముందే పత్తి విత్తనాలు పెట్టేసి తర్వాత వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఎట్లాంటి ఛాలెంజ్లు ఎదుర్కోబోతున్నారో తెలుసుకునేందుకు కొంతమంది రైతులు మనతో పడుతున్నారు. అన్న, ఏం పంటలు వేస్తున్నారు మీ ఊర్లో? పత్తి ఇంకా పత్తికైతే ప్రస్తుతానికి ఇప్పుడు జూన్ మొదటి వారంలో పత్తి వేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు దుక్కులు దున్నుకొని 4 చినుకులు పడితే చినుకులు పడంలోనే పత్తి వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఎర్రటెండలో ఎందుకు దున్నుతారు సాధారణంగా? ఇప్పుడు దున్నితేనే భూమి సారవంతంగా అవుతుంది అని చెప్పి దున్నుతామండి మేము. ఓకే, ఇంకా మీకు ఈ సీజన్లో మీకున్న కష్టాలేంటి? ఎట్లాంటి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి సాయం అంటే ఇప్పుడు పొలాలు వేయడానికి జీలుగులు ఇవి సబ్సిడీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి. అది మాకు రేపు పొలాలలో మళ్ళీ కల్టివేటర్ దున్నుకొని జీలుగులు మొలిస్తే జీలుగులు ఇంతకుముందు సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు ఇంతవరకు ఆ సబ్సిడీ విత్తనాలు ఏం రాలేదు. దానికోసం మనకు కూడా ఎదురు చూస్తున్నాం పొలాలలో వేయడానికి. ఈసారి మీకున్న సమస్యలు ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ చాలా అవుతుంది. ఇంకొక 20 తారీఖు అయితే మనకు ఇప్పుడు రోని కార్తీ వస్తుంది. రోని కార్తీలో ఏంటంటే చాలా మంది ఒకప్పుడు రోనిలోనే విత్తనాలు పెట్టుకున్నాం. రోని అంటే కార్తీ బలమైనది. ముఖ్యంగా రైతులు పెట్టుకోవడానికి ఇప్పుడు వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడే పడుతున్నాయి కాబట్టి తక్కువ. ముఖ్యంగా మాకు ఇప్పుడు ఏంటంటే కొత్త పెరుగులు వచ్చేసే వరకు చాలా వరకు పొలాలు ఎక్కువ వేస్తాము. ఈ పత్తి అనేది తక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ఏసంగి లోతుగా దున్నుతాం కాబట్టి ఈ ఎండల్లో దున్నితే కింద ఏమన్నా క్రిములు కీటకాలు ఉన్నా కానీ మొత్తం పోతాయి కాబట్టి ఇప్పుడు దున్నుడు. ముఖ్యంగా మాకు ఏంటి అంటే ఈ జీలులు కానీ పిల్లి పెసర కానీ పెసర్లు కానీ ఇప్పుడు అలుక్కుంటేనే మనకు నెల తర్వాత మళ్ళీ దున్నుతాం అందులో. కాబట్టి తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అధికారులు సుధా ఇప్పటివరకు ఏం రాలేదు, ఎవరు కూడా ఏం చెప్పడం లేదు. ఓకే, విత్తనాల పరిస్థితి ఏంది? విత్తనాలు కల్తీ విత్తనాలు ప్రతి సంవత్సరం ఊళ్ళల్లో వచ్చి అమ్ముతూ ఉంటారు. BT3 అని రకరకాల విత్తనాల పేరుతో ఉంటుంది. అట్లాంటి విషయంలో మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో ముఖ్యంగా మాకు ఒకటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు, అగ్రికల్చర్ అధికారులు పర్యవేక్షించాలి. ఎందుకంటే రైతులు ఒకసారి విత్తనం పెట్టినామంటే సంవత్సరం పొద్దు ఆ పంట మీద ఆధారపడి ఉంటాడు. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఒక 2 years బ్యాక్ BT3 అని 4 అని ఏదేదో కల్తీ విత్తనాలు వచ్చినాయి. సో అది బయట ఎక్కడో అమ్ముతున్నారు. సో అటువంటివి జరగకుండా రైతుల ప్రక్షాళన ఉండాలి. అధికారులు ఎప్పటికప్పుడు తక్షణ పర్యవేక్షించాలని మేము రైతు వారికి కోరుకుంటున్నాం. నిన్న కలెక్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి వ్యాపారులతోటి, ఎవరైతే విత్తన వ్యాపారులు, ఎరువుల వ్యాపారులు, వాళ్ళకి ఒక మీటింగ్ పెట్టింది. ఎవరైనా అమ్మితే PD యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించింది. అది ఎంతవరకు అమలైంది, ఎంతవరకు అమలు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పటివరకు దాదాపు చాలా వరకు రైతులకు ఇవన్నీ తెలియదన్న. ఎక్కడన్నా షాప్లకు పోతాడు, తీసుకొని వస్తాడు. కాకపోతే షాపు వాళ్ళు సుధా ఖచ్చితంగా అక్కడ పైన మంచి బ్రాండెడ్ కంపెనీ విత్తనాలు మాత్రమే తీసుకురావాలని అధికారులు చెప్తే మాత్రమే వాళ్ళు తీసుకొస్తారు. మాకేం తెలుస్తుంది అన్న, రైతులకు పోతాం ఏదో ఇస్తుండు ఉద్దరణ సద్దరు అని తీసుకొని వస్తాం. అటువంటి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. అటువంటి ఎందుకంటే భార్య పిల్లలు ఒక సంసారం మొత్తం దాని మీద ఆధారపడి ఉంటాయి. రైతులను నిర్లక్ష్యం చేయకండి. ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాము. ఇటువంటి ఎక్కడైనా జరిగితే తక్షణమే వారి మీద PD యాక్ట్గా లోపడేసే ప్రయత్నం చేయండి. ఈసారి వాన మనకు చెరువులు చూసినా ఎక్కడ ఎండిపోయినాయి, ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వర్షాలు లేట్ అయితే పరిస్థితి ఏంది? ఏమనుకుంటున్నారు నీళ్ళ సాగు విషయంలో? వర్షాలు ఉంటేనే మనకు వ్యవసాయదారుడు రైతు సంతోషపడేది వర్షాలు ఉంటేనే. లేదంటే ప్రాజెక్టు ద్వారా నింపడం. ఈ 2 ఆల్టర్నేట్ అన్నట్టు. వర్షాలు పడనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆ వాటర్ తీసుకొచ్చి ఎత్తిపోతల కింద తూములు పడితే చెరువులు నింపితే అట్లా బాయిలు ఉబ్బుతాయి. ఎంతైనా వర్షం కిందనే, వర్షమే మెయిన్. మీరు చెప్పండి. ఇప్పుడు మనకు ప్రతిసారి మనకు ఈ వడ్ల సీజన్లో ఈ వడగళ్ళ వానలు, వర్షాలు వచ్చి నష్టపోతూ ఉంటారు. పంటల బీమా పథకాలు లేవు. ఈ సీజన్, కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఏమేమి కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఈ సంవత్సరం రైతు లాస్ కాకుండా చేయాలంటే మనకు ఫసల్ బీమా ఉండాలి. వడ్లు మొత్తం రైతు లాస్ కాకుండా చూడాలి. ఈ ప్రభుత్వం ఏంటంటే కూరేది ఇది ఒక్కటే. ఎందుకంటే రైతు బాగా నష్టపోతుర్రు. వానకు అని 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 అన్నీ నష్టపోతున్నారు. మనకు జర ఫసల్ బీమా అని ఉండాలి. ఆ రైతుకు జర ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే, ఈసారి ఏమేమి పంటలు, వడ్లు ఏ రకాలు వేస్తున్నారు? ఎక్కడ విత్తనాల అన్ని సదుపాయాలు తెచ్చి పెట్టుకున్నారా? ఇంకా ఇప్పుడే మేము పత్తి పెడుతున్నాం. ఒక 4 ఎకరాలు పత్తి పెడుతున్నాం. ఇప్పుడే దున్నుతున్నాం. ఇప్పుడు ఇక ఎందుకంటే ఇప్పుడు దున్నితే గడ్డి మొలకుండా ఉంటుందని చెప్పి దున్నుకుంటున్నాం. ఇప్పుడు వాన స్టార్ట్ అయిందంటే ఇక అన్ని విత్తనాలు అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జేసీ రామని తిండి వాటిలు వేసుకుంటాం, కొన్ని దూడాట్లు వేసుకుంటాం. ఎక్కడన్నా వరినాలు వస్తారు ఇప్పుడు రోనికి? ఇంకా రాలేదు. ఇంకా రోనికి వస్తాం. ఇక ఇంకొక 10-15 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఇక బాయిలలో నీళ్ళు మరి నీళ్ళు లేవు సార్. ఇప్పుడు మొత్తం నీళ్ళు లేకనే పరిచయం అవుతుంది. ఇప్పుడు రైతుకు నీళ్ళు లేకనే పరిచయం అవుతుంది. వాన గురించే దృష్టి అవుతుంది. మొన్న కూడా అంతా కొన్ని ఎండిపోయినాయి పొలాలన్నీ.
బాగా నష్టం. విత్తనాలు కొనేటప్పుడు మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎవరిని అడిగి తీసుకుంటారు సాధారణంగా? ఇక సాధారణంగా ఎవరైనా తీసుకుంటే సరికి వాళ్ళకి పోతాం, వాళ్ళ ఫెర్టిలైజర్ షాప్కి పోయి విత్తనాలు ఇవ్వండి తీసుకుంటున్నా వస్తున్నాం. అది డూప్లికేట్ నకిలానే అదేం అర్థమవుతలేదు, అన్ని డూప్లికేట్ వస్తున్నాయట. ఈసారి మొన్న పత్తి కూడా బాగా లాస్ అయిపోయింది. పురుగు ఒక కాపు కాస్తుంది, ఒక మలేషియాలో పురుగు వెళ్తుంది దానికి వెళ్ళి బాగా లాస్ అయిపోయింది. పత్తి కూడా వెళ్ళలేదు బాగా. గులాబీ పువ్వు వచ్చింది. ఎంత ముందు రాకపోతుండే మంచి 2-3 సార్లు కాపత్తుండే, ఇప్పుడు కాపు లేదు, ఏం లేదు. పంట రాకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అట్లాంటి విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా రైతుల నుంచి వినిపిస్తున్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.